హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీత్కా డైరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే లాంగర్ వర్షన్లో అనమాట. సో ఫస్ట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ వరకు నేను ఏ ఫుడ్ తీసుకుంటాను అంటే ప్రతిరోజు ఇదే ఫుడ్ తీసుకుంటానని కాదు, బట్ ఫర్ అ డే ఒక రోజుకి ఏది తీసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను లాంగర్ వర్షన్లో చూపిద్దాం అనుకున్నాను. సో నార్మల్గా అయితే షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం కదా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అని. సో బట్ ఇది నేను లాంగర్ వర్షన్లో ట్రై చేద్దామని చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గీత్కా డైరీస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ మా మమ్మీ ఈ మధ్య ఎక్కువగా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి వెయిట్ లాస్కి బాగా యూస్ అవుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, అంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది, అండ్ స్కిన్ గ్లోయింగ్కి కూడా యూస్ అవుతుంది, అండ్ ఫుడ్ ఏదన్నా మనం తిన్నది నీట్గా డైజెస్ట్ అవ్వడానికి యూస్ అవుతుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి మా మమ్మీ మార్నింగ్ అయితే ఇది ఇస్తున్నారు. ఇది ఒక్క స్లైస్ ఇట్లా తీసుకున్నాం కదా, ఇది ఒక పర్సన్కి అయితే సరిపోతుంది అనమాట. సో ఇంకా మా మమ్మీ వచ్చేసి మా ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకొని చేస్తున్నారు. మీరు ఒక్కరికి ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటే ఒక్కటి స్లైస్ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునేసి తాగితే సరిపోతుంది. ఇక్కడ మా మమ్మీ అయితే ఫస్ట్ దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనికి అసలు తొక్కు ఏం తీయకూడదు, తొక్కు గింజలు అండ్ పల్ప్ ఏది ఉంటుందో అది ఏది రిమూవ్ చేయకుండా అన్నిటినీ తీసుకొనేసి మనం అన్నీ తీసి మిక్సీ చేసుకోవాలన్నమాట. సో ఏది మీరు ముందే పొట్టంతా గ్రేట్ చేసేసి ఆర్ పీల్ చేసేసి యూస్ చేయకండి, అంతా తీసుకొని అన్నీ మంచిగా నీట్గా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని చేసుకుంటే బెస్ట్. అండ్ ఆల్సో ఇది మన బాడీలో ఉండే టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అసలు, ఎందుకంటే దీంట్లో చాలా విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకనే మనం మామూలుగా బూడిద గుమ్మడికాయ అంటే దిష్టి తీసుకోవడానికి తప్ప దేనికి వాడరు కదా, కానీ బూడిద గుమ్మడికాయ అయితే ఇంకా స్వీట్ కూడా ప్రిపేర్ చేస్తారు, అది ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ జ్యూస్ ఈ మధ్య మా మమ్మీ మా డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా బాగా రిజల్ట్స్ బాగున్నాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం నీట్గా గ్రైండ్ చేసుకొని దాన్ని పల్ప్ మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. మేమైతే ఫిల్టర్ చేసి తాగుతున్నాం అనమాట. దీనిలోకి ఇంకా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, హనీ యాడ్ చేసుకుంటే అంటే అది చేదు అలా ఏముండదు. చాలామందికి డౌట్ ఉంటుంది ఇది జ్యూస్ చేదుగా ఉంటుందేమో అని. లేదండి, చేదేముండదు, ఓన్లీ అసలు ఏ టేస్ట్ ఉండదు అనమాట, చప్పగా ఉంటుంది. సో దీంట్లోకి మీరు నిమ్మకాయ పిండుకుంటే కొంచెం పుల్లగా బాగుంటుంది. లేదు అంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, హనీ నిమ్మకాయ రెండు కూడా యాడ్ చేసుకొని అయినా కూడా తాగొచ్చు అనమాట. సో ఫస్ట్ మార్నింగ్ అయితే ఈ డ్రింక్ తీసుకుంటున్నాను నేను. ఆ జ్యూస్ తాగిన ఒక 2 hours బ్రేక్ తర్వాత ఇడ్లీ తింటున్నాను అనమాట. 2 ఇడ్లీ అండ్ ఇంకా చట్నీస్తో. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ ఆ డ్రింక్ తాగాను, తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ తింటున్నాను. అండ్ ఇక్కడ మా పిల్లలకి అప్పుడే ఫుడ్ వచ్చింది, వాళ్ళకు కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. మేము ప్యూర్ పెట్ నుండి తీసుకుంటాం మేము వాళ్ళకి, దానిలో స్నాక్స్ లాగా వాళ్ళకి బిస్కెట్స్ వస్తాయి కదా. సో అవి ఇంకా వాళ్ళు చాలా ఆతృతగా తిందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ప్యాకెట్ ఓపెన్ చేస్తుంటే. అయ్యో 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 కొట్టుకోకండి రా, మెల్ల తినండి. మీరు చూడు టకటక తినేసాడు అన్ని పెట్టినవన్నీ. చిన్న అవును. లంచ్ కోసం మా మమ్మీ పప్పు, ఇంకా దాంతో పాటుగా ఆలు అండ్ బ్రింజాల్ ఫ్రై అండ్ ఇంకా క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై కూడా చేశారనమాట. సో ఈ 3 వేసుకొని మంచిగా వైట్ రైస్లో ఈ 3 కర్రీస్ పెట్టుకొనేసి దాంతోపాటు కొంచెం
మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకొనేసి నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. సో లంచ్లో అంటే ఫుడ్ ఏదైనా తినేటప్పుడు రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. అండ్ దాని తర్వాత ఇంకేం తినలేదన్నమాట. ఈవినింగ్ మా డాడీ టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకొని వచ్చారు, పులిహోర. సో పులిహోర కొంచెం తిన్నాను. అండ్ ఇంకా మా డాడీ బయట నుండి వచ్చేటప్పుడే చైనీస్ పరోటా కూడా తీసుకొని వచ్చారనమాట. చైనీస్ పరోటా నేను ఫస్ట్ టైం అనమాట తినడము. ఇప్పుడు వరకు ఎప్పుడు నేను తినలేదు, అంటే తిన్నట్టు నాకు గుర్తులేదు. సో చైనీస్ పరోటా వచ్చేసి మొత్తం కొంచెం మైదా అండ్ చపాతీ పిండితో చేస్తారనుకుంటా. సో దానిలో స్టఫ్ పెట్టారనమాట లోపల. సో బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ దానిలో కాజు అన్నీ వచ్చి అండ్ దాంట్లో మొత్తం కూడా వెజ్జెస్తోనే ప్రిపేర్ చేస్తున్నారు. టేస్ట్ బాగుంది. సో రైస్కి బదులు ఇది తిన్నాను అనమాట ఆ రోజు డిన్నర్కి. ఇదే అనమాట నా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. సో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఎలాంటి వీడియో కంటెంట్ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. కొన్నిసార్లు నాకు అసలు ఐడియాస్ రావట్లేదు అసలు ఏ కంటెంట్ చేయాలని చెప్పి. సో మీరు కొంచెం సజెషన్స్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో, నేను చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ vlog guys. See you in my next videos. Until then, bye bye.